వెల్కమ్ టు శివప్రసాద్ ఆన్లైన్ అకాడమీ 2027 సెన్సెస్ ఫస్ట్ డిజిటల్ సెన్సెస్ 100%. దాంతో ఈ సెన్సెస్ ఏదైతే ఉందో ఇండిపెండెన్స్ తర్వాత 8th సెన్సెస్, ఓవరాల్గా 16th సెన్సెస్. ఈ సెన్సెస్ సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఆప్షన్ కలిగి ఉంది. మన వివరాలను మనమే ఈ census.gov.in లోకి వెళ్ళి నమోదు చేసుకునే సౌకర్యం ఉంది. దాంతోపాటుగా ఈ 2027 సెన్సెస్ యొక్క బ్రాండ్ అంబాసిడర్గా సుదర్శన్ పట్నాయక్ని మన భారత ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. ఈ సుదర్శన్ పట్నాయక్ ఒరిస్సాలో పూరికి చెందినటువంటి వ్యక్తి. 2014 యొక్క పద్మశ్రీ అవార్డు గ్రహీత, ప్రపంచ ప్రఖ్యాత ఇసుక శిల్పి ఈ సుదర్శన్ పట్నాయక్. సో ఈ సెన్సెస్ అనేది 2027లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్. అసలు సెన్సెస్ ఎవరు నిర్వహిస్తారు? ఆర్టికల్ నంబర్ 246 ప్రకారం సెన్సెస్ అనేది యూనియన్ లిస్ట్లో ఎంట్రీ నంబర్ 69 ప్రకారం ఇట్ ఈజ్ ఏ సెంట్రల్ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ. దాంతోపాటుగా హోమ్ మినిస్టర్ పరిధిలో ఉన్నటువంటి ఈ యొక్క రిజిస్టర్ జనరల్ అండ్ సెన్సెస్ కమిషన్ ఇది ఈ యొక్క సెన్సెస్ని నిర్వహిస్తుంది. మరి ప్రస్తుతం ఈ యొక్క సెన్సెస్ కమిషనర్ ఇండియా లెవెల్లో ఎవరు ఉన్నారు అంటే మృత్యుంజయ కుమార్ గారు ఈ యొక్క సెన్సెస్కి ఆల్ ఇండియా వైజ్ డైరెక్టర్గా ఉన్నారు. దాంతోపాటుగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ సెన్సెస్ డైరెక్టర్గా జే నివాస్, దాంతోపాటుగా తెలంగాణ స్టేట్ సెన్సెస్ డైరెక్టర్గా ఉమెన్ అయినటువంటి భారతి హోలిక్కర్ ఉండటం జరిగింది. ఈ సెన్సెస్లో ఏమేమి లెక్కిస్తారు? ఈ సెన్సెస్లో 33 అంశాలు లెక్కిస్తారు. అందులో కొన్ని ప్రధానమైన అంశాలు మనం చూసినట్లయితే టీవీ, ల్యాప్టాప్, బైక్, ఎల్పిజి సిలిండర్ ఉందా, ఈ ఇల్లు అనేది ఇటుకలతో కట్టబడిందా, దాంతోపాటుగా స్కిల్, ట్రాన్స్జెండర్ లాంటి అంశాలను కూడా ఈ యొక్క ఎన్యూమరేషన్లో తీసుకొనబోతున్నారు. దాంతోపాటుగా కుల గణనకు సంబంధించి బీసీలను కూడా తీసుకొని గణన చెయ్యాలి అనేది ప్రతిపాదన ఉన్నది. దాంతోపాటుగా మనం గమనించినట్లయితే అసలు కుటుంబాన్ని ఏ విధంగా నిర్ధారిస్తాము? ఒకవేళ ఒక జాయింట్ ఫ్యామిలీ అయినట్లయితే ఆ కుటుంబములో ఉన్నటువంటి వంట గదుల ఆధారంగా కుటుంబాన్ని మనం తీసుకోవడం జరుగుతుంది. ఈ యొక్క గణనలో తొలి దశలో కుటుంబము మరియు ఇళ్ళని మనం లెక్కించబోతున్నాం. ఇలాంటి వీడియోస్ ఎప్పటికప్పుడు మీకు డిజిటల్ ప్లాట్ఫామ్లో అందాలి అంటే జస్ట్ మీరు కింద